శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, జియో పాలిటిక్స్ చూస్తున్నాం. ఆస్ట్రేలియా వచ్చేసరికి మన భారత సిటిజన్స్ని గో బ్యాక్ అని చెప్తుంది. కెనడాలో కూడా అదే ఉద్యమం నడుస్తుంది. అమెరికాలో వచ్చేసరికి మన H1B వీసా గురించి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అక్కడ మన భారతీయులు వచ్చేసరికి ఉద్యోగాలని కూడా చేయొద్దని చెప్తున్నారు. అయితే ఇదంతా మనం చూస్తున్నాం జియో పాలిటిక్స్ గురించి, మన భారతీయులకు జరుగుతున్న అన్యాయాల గురించి. అయితే దీనిపైన నోరు మీద పని కొంత మేధావులు ఈరోజు మళ్ళీ భారతదేశం పుట్టిన పౌరుడిని ఎక్కడైనా పనిచేయొచ్చు అని మనకు రాజ్యాంగం చెప్తే, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఒక ఉద్యమాన్ని ఒకరు చేపట్టారు. అదే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం. దానికి మొన్న ముండా మార్కెట్ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం అది కాస్త రాష్ట్రంలో ఒక రచ్చగా మారింది. దాని మీద మనం కౌంటర్గా మన దేశ హితం కోసం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కొంతమంది చెప్పినప్పుడు దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. దాని మీద మనం కొన్ని జూమ్ కాల్స్, ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మనం వచ్చేసరికి హమారా ప్రసాద్ గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఒక వేరే మతానికి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ, వేరే జాతి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ మనం మాట్లాడే ఇక్కడ. కానీ ఈరోజు ఒక ప్రబుద్ధుడు చచ్చిపోయిన పాము అని చెప్పుకోవచ్చు. ఆ చచ్చిపోయిన పాము వచ్చేసరికి నేను బతికే ఉన్నా అని చెప్పి తోకలాడిస్తుంది. ఆ తోకని కట్ చేసే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చచ్చిన పాము తెలంగాణ శ్యామ్ అలియాస్ తమిళనాడు శ్యామ్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని తోక కత్తిరిద్దాం మన ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గంభీరమైన ఆరోపణ ఈ తెలంగాణ శ్యామ్ అలియాస్ తమిళనాడు శ్యామ్సన్ చెప్పుకుని వచ్చిండు. ఏంటంటే, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు గురించి మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారిని వస్తే ఇక్కడ మొన్న పర్యటన వస్తే అంట ఇతను అడిగేటోడంట. కోర్టు అక్కడ క్లీన్ చీట్ ఇస్తే అమిత్ షా గారికి ఈరోజు ఈ ప్రబుద్ధుడు అదే కేసు గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆ కేసు గురించి పూర్తిగా లోతుగా వెళ్తే ఫ్రెండ్, 2010లో ఒక పర్సన్ని ఫేక్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఫేక్ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో అక్కడ పొలిటికల్ మ్యాండేట్ వల్ల పైన యూపీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల అమిత్ షా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడు వచ్చేసరికి తను గుజరాత్ రాష్ట్రానికి హోంశాఖ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్గా ఇబ్బంది పెడదామని చెప్పేసి అమిత్ షా గారిని కేసులో అమిత్ షా గారిని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అది వచ్చేసరికి గుజరాత్లో నడవద్దని చెప్పి గుజరాత్ నుంచి వచ్చేసరికి అది ముంబైకి సిబిఐ కోర్టుకి షిఫ్ట్ చేయడం జరిగింది. 2010లో ఆ కేసు జరిగినప్పుడు మనకి ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అమిత్ షా గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అమిత్ షా గారిని అక్కడే ఉంటే ప్రొవోకేట్ చేస్తారేమో అని చెప్పేసి కొన్ని షరతులతో బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. 12లో వచ్చేసరికి అక్కడ సిబిఐ కోర్టులో ఏదైతే ముంబైలో సిబిఐ కోర్టు ఉందో దానికి కేసు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అయితే 2012 నుంచి 2014 వరకు ఏ గవర్నమెంట్ ఉంది ఫ్రెండ్స్ పైన? యూపీఏ గవర్నమెంట్ ఉంది. యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిబిఐ నిజంగా ఈరోజు రాహుల్ గాంధీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇదే బ్యూరోక్రసీని ప్రొవోకేట్ చేస్తున్నారని చెప్తుంటే, మరి నిజంగా అప్పుడు 2012లో వచ్చేసరికి 2012లో వచ్చేసరికి అక్కడ గవర్నమెంట్ ఏముంది? అక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ప్రొవోకేషన్ ఉంటుంది ఎక్కువ సిబిఐ మీద? నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు అక్కడ యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రొవోకేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో అప్పుడు వచ్చేసరికి యూపీఏ అలయన్స్ కింద ఉంది. సో ఈ యూపీఏ అలయన్స్ నిజంగా అమిత్ షా గారు నిజంగా అప్పుడు తప్పు చేస్తుంటే వీరు ఆ రోజు అసలు ఎంత స్వేచ్ఛగా బతకనిచ్చే వాళ్ళ? 2012లో నుంచి 2014 వరకు ఇంకా 2 years వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అమిత్ షా గారిని ఎందుకు వాళ్ళను ప్రూవ్ చేయలేకపోయారు కోర్టులో? సిబిఐకి అప్పచెప్పారు కదా, సిబిఐకి కోర్టుకు అప్పచెప్పినప్పుడు సిబిఐ ఎందుకు ప్రూవ్ చేయలేకపోయింది? నిజంగా ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు కాదా? ఎంతమంది మీద ఇట్లాంటి పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ జరిగినాయి మీ తెలిసిన సర్కిల్లో మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. నిజంగా అమిత్ షా గారు తప్పు చేస్తుంటే అసలు 2012 నుంచి 2014 వరకు సిబిఐ కోర్టు ఎందుకు అమిత్ షా గారిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? 2014లో వచ్చేసరికి దానికి క్లీన్ చీట్ వచ్చింది. ఒక్క ఎవిడెన్స్ కూడా అమిత్ షా గారికి ఆపోజిట్గా ఎప్పుడైతే 2012 నుంచి 2014 వరకు ట్రయల్స్ ఉందో ఆ ట్రయల్స్లో వచ్చేసరికి ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. సో ఈ తెలంగాణ శ్యామ్ వచ్చేసరికి పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి తను హైలైట్ అయ్యాం అనుకున్నాడు. ఇదొక సైకలాజికల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కత్తి మహేష్ చూసాం, మనం పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడారు. శ్రీరెడ్డిని చూసాం, పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసి తను ఫేయించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర నేతలు అయిపోయారు. దాని నాయకత్వం అమిత్ షా గారితో ఈయన ఢీకుంటాడంట. మొన్న ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినప్పుడు కూడా మండల తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా నా దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, హోమ్ మినిస్టర్ నా దగ్గర నెంబర్ ఉంటుంది అనుకుంటా చెప్తున్నాడు. నిజంగా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ దగ్గర గారి నెంబర్ ఉంటుందా? అసలు ఈ తెలంగాణ శ్యామ్ అనే
మనం ఆల్రెడీ మన మీడియా ద్వారా వారిని స్టోరీ దాంట్లో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసినప్పుడు ఇప్పుడు వరకు దాని మీద రెస్పాన్స్ ఇవ్వడు కానీ నేను ఇదే పార్టీ, నేను హిందువుగా గర్వాపసి చేస్తారా నన్ను అనేసి అంటాడు. అయితే నేను ఉద్యమంలో నడుస్తారా అనేసి. కానీ ఇక్కడ పుట్టిన ప్రతి భారతీయుడికి ఒకటే ఒకటి ఉంటుంది, ఈ దేశం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఈ దేశంలో ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి. ఇక్కడ ప్రతి పౌరుడు ఇక్కడ సమాన హక్కులుగా బతకాలని చెప్పేసి ప్రతి భారతీయుడు ఇక్కడ కోరుకుంటాడు. అండ్ మిమ్మల్ని కూడా ఎవరైతే ఇక్కడ తెలంగాణ శ్యామ్ ఉన్నాడో మిమ్మల్ని కూడా ఇక్కడ బతకాలని కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు దేశాన్ని విభజిద్దామని చెప్పేసి నువ్వు మాట్లాడతావో అప్పుడు ఈ భూప్రపంచంలో మాకు ముఖ్యమైనది మా మతం కంటే, మా ధర్మం కంటే మాకు ముఖ్యమైనది మా దేశం. ఆ దేశం తర్వాత ఫస్ట్ నేషన్ ఫస్ట్, దాని తర్వాత ఇండివిజువలిటీ నెక్స్ట్ మాకు. ఈ దేశానికి సంబంధించి నువ్వు విచ్ఛిన్నం చేద్దాం, ముక్కలు చేస్తా అని చెప్తే ఇక్కడ ఊరుకునేటోడు ఎవరు లేరు. ఈట్కా జవాబ్ పత్తెరిసేదైతే ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు రాజ్యాంగం ఎంత హక్కు ఇచ్చిందో నాకు కూడా ఇక్కడ అంతే హక్కు ఇచ్చింది. యాజ్ నువ్వు ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ మీద ఆల్రెడీ సబ్జుడిస్లో ఉన్న మ్యాటర్ని ఆల్రెడీ కోర్టు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిందో దాని గురించి నువ్వు మాట్లాడుతున్నా చూసినావా? నువ్వు రాజ్యాంగ పరంగా కోర్టు ధిక్కరణ చట్టం కింద నీ మీద కేసు పెట్టి లోపల తోసే క్షణాలు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినావు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినప్పుడు కోర్టుకి అగెనిస్ట్గా ఒక అడ్వకేటే మాట్లాడద్దు. సుప్రీంకోర్టు పాస్ చేసిన దానికి నువ్వు వచ్చేసరికి ఈరోజు మాట్లాడుతున్నావు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నీ మీద ఎందుకు వేయదు? పొలిటికల్ రిమార్క్ కాదు అది. సుప్రీంకోర్టు కేసు నుంచి కూడా మాట్లాడింది కాబట్టి దీని తాడేపారు అనుకుంటే చెప్పేసి మాట్లాడి అది పొలిటికల్ మనం విమర్శ అనుకుందాం. కానీ కేసుని ఏదైతే సబ్జెక్టు ఆ కేసు గురించి మాట్లాడి ఇక్కడ అమిత్ షా గారిని నెగిటివ్ చేద్దాం అనుకున్నాడు చూసారా? ఇక్కడ కంపల్సరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే. ఎందుకంటే అక్కడ ఆ కోర్టు వర్సెస్ ఇక్కడ అమిత్ షా ఏదైతే ఉందో అక్కడ విక్టిమ్ వర్సెస్ అమిత్ షా గారిది ఏదైతే ఉందో అది ఒక కోర్ట్ కేసు. అది సుప్రీంకోర్టులో ఆల్రెడీ క్లీన్ చీట్ వచ్చింది. క్లీన్ చీట్ వచ్చిన దానికి ఈరోజు మీరు చేసిన ఆరోపణలు ఏదైతే ఉందో ఇది పొలిటికల్ వ్యాండేటా అసలైతే కాదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందనే మిమ్మల్ని. అండ్ ఇంకొకటి, రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు మీరు అసలు మాట్లాడకండి. ఎందుకంటే ఇదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నువ్వు పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్నే నువ్వు అతిక్రమించినావు. నీ దగ్గర ఓట్ చోరీ ఉండడం వల్ల ఆ ఓట్ చోరీని నువ్వు ఎలా ఉపయోగించినావో, నీకు ఎట్లయితే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో యూఆర్ అన్ఫిట్ ఫర్ ది పొలిటీషియన్గా నువ్వు అన్ఫిట్. మళ్ళీ ఇంకోసారి నాకు ఇక్కడ తమిళనాడు పార్టీ గురించి మాట్లాడుతున్నావు. ఇదే తమిళనాడు పార్టీ గురించి దయచేసి చెప్తున్నా. మన దక్షిణాదంలో ఉంది, మాకు నార్త్లో లేదంటే. దక్షిణాదం ఏంది, నార్త్ ఏంది? భారత నా దేశం అంటే దక్షిణాదం ఏంది, నార్త్ ఏంది? మళ్ళీ నీ మైండ్ సెట్ ఏందో మళ్ళీ ఈరోజు బయటకు పట్టింది. నువ్వు సింత సచ్చిన పులుపు సావదంటే అది నిన్ను చూసి అంటారేమో తెలంగాణ శ్యామ్ అలియాస్ శ్యామ్సన్. సో దయచేసి రాజ్యాంగాన్నైనా గౌరవించు. దాని రాజ్యాంగం పేరు చెప్పుకొని అవహేళన చేయమ. గర్వాపసి చేయండి, మీ దాంట్లో ఉంటుంది కదా అన్నాడు. గర్వాపసి చేసేటప్పుడు ఒక మంత్రం పఠించాలి. జంబూ ద్వీపే భరత ఖండే. నువ్వు చెప్పినావు, నువ్వు జంబూ ద్వీపే దక్షిణ ఖండే అంటావు. సో ఇక్కడ నీకు ఆ మంత్రానికి ఎలిజిబుల్ లేదు కాబట్టి నువ్వు గర్వాపసి కూడా అన్ఎలిజిబుల్. సో నువ్వు అయ్యప్ప మాలకు కూడా అన్ఎలిజిబుల్, నువ్వు హనుమాన్ మాలకు కూడా అన్ఎలిజిబుల్. సో దయచేసి సనాతన ధర్మాన్ని ఏదైతే ఇక్కడ ధర్మం అని మేము భావిస్తున్నాం, నువ్వు మతం అని అంటావు, మేము ఇక్కడ ధర్మం కింద భావిస్తాం. సకల జన్మ ఇక్కడ మేము సర్వే జన సుఖినోభవంతు అని కోరుకునే ఒక పిచ్చోళ్ళం మేము. దయచేసి మా ధర్మాన్ని ఇట్లా క్రిటిసైజ్ చేసి మీ పొలిటికల్ మైలేజ్ల కోసం వాడుకోకండి. అండ్ మార్వాడి లత, తంబాకు సంజయ్ అని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాజసింగ్, గుజరాత్ సింగ్తో మాట్లాడుతున్నావు. ఏమైనా మాట్లాడుకో, ఓకేనా? నువ్వు తమిళనాడు శ్యామ్సన్ అయితే మేము భారతీయ విక్రమ్ని, భారతీయ సంజయ్, భారతీయ లత, భారతీయ సింగ్, ఓకేనా? మీది పెట్టు మా పేరు. ఇష్టం ఉన్నట్టు పేర్లు వక్రీకరించి మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు గరం అవుతున్నారు. సో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆల్రెడీ మీ వల్లనే పిడమర ద్రవణ ఉన్నారో ఆ పిడమర ద్రవణకి మీ వల్ల అపకీర్తి వస్తుంది. మీలాంటి ఏదైతే వెండేటా చేస్తున్నారో, మాతో పాటు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న ఒక మంచి విద్యార్థి తను, అట్లాంటి పిడమర ద్రవికి మీరు అపకీర్తి చేస్తున్నారు. సో దయచేసి మీరేదైతే మాట్లాడుతున్నారో ఈ దక్షిణ పాదం, ఉత్తర పాదం, ఈ భారతీయత, దీని గురించి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా గురించి మాట్లాడుతున్నారో దయచేసి మాట్లాడకండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.